ఈటెల రాజేందర్ ను కలిసిన అరుంధతి నగర్ ప్రజలు. జోహర్ నగర్ లోని అరుంధతి నగర్ లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి కేటాయించిన స్థలాల్లో వారు నిర్మాణం చేసుకుని జీవనం కొనసాగిస్తుండగా ఇప్పుడు కొత్తగా హెచ్ఎండి అధికారులు వచ్చి ఈ స్థలాలు మీవి కావు అంటూ వీటిని కూల్చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి గాను కుటుంబ నియంత్రణ చేయించుకున్న అరుంధతి నగర్ లోని ప్రజలు ఈటెల రాజేందర్ ను పటోల విక్రమ్ రెడ్డిని కలిశారు. ఈ సమస్యపై స్పందించిన ఈటెల రాజేందర్ హెచ్ఎండిఏ హెచ్యుడిఏ అధికారులను మరియు హెచ్ఎండిఏ ఎంఆర్ఓకి ఫోన్ చేశారు. పేదవారికి మరియు ఇటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి ఏదైనా నష్టం జరిగితే ఊరుకోమని, ఏదైనా ఉంటే ల్యాండ్ సర్వే చేసుకుని ఎవరికైతే కేటాయించారో వారికి న్యాయం జరిగేలా చూడాలని ఈటెల రాజేందర్ తెలిపారు. వారికి ఎటువంటి అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఊరుకునే పరిస్థితి లేదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అరుంధతి నగర్ కాలనీ వాసులకు భరోసానిస్తూ ఈటెల రాజేందర్ పటోల విక్రమ్ రెడ్డి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు అరుంధతి నగర్ కు విచ్చేశారు. వారితో కలిసి వారి సమస్యల గురించి తెలుసుకొని ఏదైనా సమస్య వస్తే తప్పకుండా నేను వస్తానని హామీ ఇచ్చారు. మాది కూడా కొత్తగా అయితే కట్టలేదు, వచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నాం మేము. 772 మంది మొత్తం అప్పుడు 99 నవంబర్లో ఆపరేషన్ అప్పుడు ఇచ్చినాయి. అప్పుడు అంటే మాకు గుర్తులేదు. వచ్చిందే కూలకొచ్చింది. బాలాజీ నగర్, జవహర్ నగర్లో అరుంధతి నగర్ ఒక కాలనీ, ఒక ఊరు. 1998లో 1998లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకు, దళిత కుటుంబాలకు ఇక్కడ 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈ 1998 అంటే ఈ 30-35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు, రేకుల షెడ్లు ఇవాళ 30 ఏళ్ళుగా వాళ్ళు కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాబ్ వేసుకుందామన్నా, కొంత ఒక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొని ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయం, ఇవి వాళ్ళకి ఇచ్చిన బాపతే. మధ్య కాలంలో కేసీఆర్ కూడా
జీవో నెంబర్ 58, 59 కింద కూడా కొంతమంది రెగ్యులేట్ చేయడం జరిగింది. ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు ఇక్కడున్న ఆర్ఐ కానీ, ఇక్కడున్న ఎంఆర్ఓ కానీ, ఇక్కడ కాపురా ఎంఆర్ఓ గారు, ఇటు కీసర ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు 300 రూపాయలు 400 రూపాయలు కూలీ చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు, మీరు పాత దిప్పి కొత్తది కట్టుకోలేరని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. ఇవాళ గింత అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది. కూలి పని చేసుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, రోజువారీగా కూలి చేసుకుంటోళ్ళ దగ్గర తీసుకుంటున్నారంటే ఇంత నీచానికి ఒడిగడుతుందో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి, మీ అధికారులు తీసుకుపోండి, విజిట్ చేయండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు, పేదవాళ్ళ కోసం లేరు, నోరు లేని జీవాల కోసం లేరు, పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది. నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి తోడుగా మళ్ళీ కొత్తగా ఇవాళ హుడా వచ్చిందట. హుడా వచ్చి మాది 250 ఎకరాల భూమి ఉంది అని వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటూ పోతారు. అంటే ఇండ్లు కట్టుకొని ఇవాళ కరెంటు మీటర్లు ఉన్న వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరి మీద, ఈ రెవెన్యూ అధికారుల మీద తప్పకుండా రెవెన్యూ మంత్రికి ఇవాళ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తా. దీని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే బహిరంగంగా ప్రజలతో పాటుగా ప్రభుత్వం సంగతి ఏంటో తెచ్చుకోవడానికి ఇలా అరుంధతి నగరు, బాలాజీ నగరే ఇవాళ ఒక కేంద్ర బిందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.